విచ్చేసిన మీ అందరికీ నా యొక్క నమస్కారం నమస్కారం నమస్కారం. ఏమి చెప్పాలో ఎలా ఆరంభించాలో నాకు తెలియడం లేదు. సినిమాలో ఏ విధంగానైనా సరే కష్టపడి విజయం సాధించాలని అనుకున్న ఒక సాధారణ అసిస్టెంట్ డైరెక్టర్కి జన్మించిన ఒక బిడ్డగా నాకు కూడా జీవితంలో పేదరికం అంటే ఏమిటో నాకు చాలా బాగా తెలుసు. ఆకలి అంటే ఏమిటో నాకు చాలా బాగా తెలుసు. నేనేమి పెద్ద రాజుల వంశం నుంచి రాలేదు. మీలాంటి వాడినే, మీలో ఒకడినే, మీ కుటుంబంలో ఒకడినే, మీ బిడ్డ లాంటి వాడినే, మీ కొడుకు లాంటి వాడినే, మీ అన్న లాంటి వాడినే, మీ తమ్ముడి లాంటి వాడినే అలాగే నేను భావిస్తున్నాను. మీరు కూడా నన్ను ఆ విధంగా భావించడం వల్లే సినిమాలో నాకు ఒక అతి పెద్ద స్థానాన్ని ఒకటి కల్పించారు. ఇప్పుడు అవన్నీ వదిలేసి మీకు నా కృతజ్ఞతాభావం తీర్చుకోవడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన మీ విజయ్ని, ఈ విజయ్ని, నువ్వు రా విజయ్, మేమున్నాం, చూసుకుంటాం. విజయ్ తమ్ముడు నువ్వు రా, మేమున్నాం. విజయ్ తమ్ముడు నువ్వు రా, మేమున్నాం. అన్నా నువ్వు రా, అన్నా మేమున్నాం. మిత్రమా నువ్వు రా, మిత్రమా మేమున్నాం అని చెప్పి అంతటి ప్రేమతో, అంతటి ఆప్యాయతతో నన్ను అక్కున చేర్చుకున్నారు. ఈ సమయంలో నేను ఈ విషయం చెప్పాలి. ఈ ప్రయాణంలో, ఈ ప్రాసెస్లో నాకు చాలా కష్టాలు, నాకు ఎన్నో ఈ అవమానాలు ఎదురైనవి ఒక పక్క ఉన్నప్పటికీ నా కోసం నిలబడ్డ మీకు కూడా అవే కష్టాలు. అలాగే నేను అనుకున్నది నాతో పాటు నిలబడి ఈరోజు సి. జోసెఫ్ విజయ్ అనే నన్ను మీరు నిజం చేశారు. నిజంగా నాకేం చెప్పాలో తెలియట్లేదు. నా బంధువులారా, నా సొంత వాళ్ళారా, నేనేమీ దేవదూతను కాదు. నేను కూడా ఒక సాధారణమైన జీవితం గడిపే ఒక మామూలు మనిషినే. నేను ముందే చెప్పినట్టు అది చేస్తా, ఇది చేస్తానని అబద్ధపు హామీలు ఇచ్చి మిమ్మల్ని మోసం చేయను. ఏది సాధ్యమో అది మాత్రమే చేస్తాను. వెంటనే మీ మనసులో ఒక ప్రశ్న రావచ్చు, మరి సాధ్యం కానిది చేయరా, చేయలేరా అనే ఒక ప్రశ్న రావచ్చు. ఇన్ని కోట్ల మంది నాతో ఉన్నప్పుడు ఏది వచ్చినా చూసుకోవచ్చు, ఏం వచ్చినా చూసుకోవచ్చు అనే ఆ కాన్ఫిడెన్స్ నా మనసులో ఉంది. ఇంకొక విషయం కూడా నేను ఇక్కడ చెప్పాలి. ఈ రోజు మన తమిళనాడు ప్రభుత్వం ఉన్న ఆ పరిస్థితి గురించి నేను మీతో చెప్పాలి. దాదాపుగా 10 లక్షల కోట్లకు పైగా అప్పు చేసి పెట్టి వెళ్ళినప్పుడు, ఈ రోజున ఆ తమిళనాడు ప్రభుత్వం ఉన్నటువంటి ఈ సమయంలో ఖజానాని పూర్తిగా తుడిచేసి వెళ్ళినప్పుడు, మోయలేని భారాన్ని ఎక్కించి పెట్టి వెళ్ళినప్పుడు, సో అటువంటి ఒక క్లిష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడుదా ఈ బాధ్యతను మనమందరం మన చేతిలోకి తీసుకుని ఉన్నాము. వెంటనే మీరు అనుకోవచ్చు, ఏంటి ఇతను ఏదో ఉచ్చుపెట్టి మాట్లాడుతున్నాడా అని. అటువంటిది ఏమీ లేదు. లోపలికి వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది ఏది ఏ స్థితిలో ఉందని, ఏముంది ఏది లేదు, ఏది ఏ స్థితిలో ఉంది, ఏది ఏ స్థితిలో లేదు. సో అదంతా చూసి మీకు ఒక శ్వేతపత్రంగా దాన్ని విడుదల చేయాలనుకుంటున్నాను. ఒక ట్రాన్స్పరెంట్ ప్రభుత్వంగా నేను అంటే ఈరోజు మన తమిళనాడు ప్రభుత్వం ఈ పరిస్థితిలో ఉందని మీతో చెప్పిన తర్వాత I just want to take it forward from there. దాన్నే నేను మొదట చేయాలి. నేను ఈ రహస్యంగా మీకు తెలియకుండా వెళ్ళి కలవడం లాంటి పనులు చేయను. ఏది చేసినా సరే బహిరంగంగా ఎలాంటి దాపరికం లేకుండానే నేను చేస్తాను. ఇంత పెద్ద బాధ్యతను నా చేతిలో పెట్టారు. అదే సమయంలో నాకు కొంచెం సమయం ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాను.
నేను చెప్పినవన్నీ నెరవేర్చడానికి ట్రై చేస్తాను, నెరవేరుస్తాను. అదే సమయంలో నాకు కొంచెం సమయం ఇస్తే నాకు కొంచెం సహాయంగా, సహకారంగా ఉంటుంది. ఇది మీ ప్రభుత్వం. మహిళల భద్రతను స్ట్రిక్ట్ గా ఉంచుతాను. డ్రగ్స్ కల్చర్ దాన్ని కంట్రోల్ చేయడానికి ఏ స్టెప్స్ తీసుకోవాలో, ఏ ప్రయత్నాలు చేయాలో ఈ రోజు నుంచే తీసుకుంటాను. మన పిల్లలను దాని నుండి కాపాడటం మన ప్రభుత్వ బాధ్యత. అలాగే శాంతి భద్రతలు, అందరి భద్రతను నేను హామీ ఇస్తున్నాను. నన్ను అవమానించే వాళ్ళైనా సరే, నన్ను కష్టపెట్టిన వాళ్ళైనా సరే, వాళ్ళు కూడా